Subscribe now and press the bell icon. Never miss an update. నేను గ్రో బ్యాగ్ ఒకటి ఆన్లైన్లో పెట్టాను కదండి, పెద్దది. దాన్ని సెట్ చేసి ఇదిగంటే ఇలా పెట్టాము. ఇది ఐరన్ స్టాండ్. ఇది వెలాడుగా ఉంది కదా, అందుకని దీని దగ్గర మొక్కలన్నీ తీసేసి కింద ఇలా సపోర్ట్ పెట్టామండి. ఎందుకంటే కొంచెం పెద్ద అయితే దీనికి సరిపోను, అటు కిందకి మట్టి జారిపోకుండా ఇలాగ ఉన్నదనుకోండి. చూడండి, ఇది మట్టి వేసినప్పుడల్లా జారిపోతుంది. దీనికి కరెక్ట్గా మన పైపులు ఉన్నది ఒకటి, అది అలాగ అవ్వదు. ఓకే అండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లోనూ కోకోబీటు, వర్మీ కంపోస్ట్, మట్టి ఆర్డర్ పెట్టాను. దాన్ని ఇప్పుడు నేను మిక్స్ చేసండి దీనిలో పెట్టి నేను మొక్కలు వేస్తాను, చూపిస్తానండి. ఇది కొంచెం పక్కకు వచ్చింది కాబట్టి అందులో పెట్టవలసి వచ్చింది. మట్టి వేసి కింద అంచారు ఇదండి. ఇదేమో మొక్కలు కాల్చేసినాయండి. కాల్చేసిన బోర్డు కూడా మనం వేసుకుంటే ఇది పురుగు అనేది రాదు. బోర్డు చాలా మెడిసిన్ లాంటిదండి. ఇది ఎనుము అలాంటివి ఉండకూడదు. దీనిలో అన్నీ ఏమైనా ఉంటలాగా మనం వేరేసుకొని ఈ గ్రో బ్యాగ్ పెట్టాను కదండి. గ్రో బ్యాగ్లో ముందు కొంచెం కోకోబీట్ వేస్తానండి. ముందుగా మనం చెత్త వేసుకోవచ్చు, కోకోబీట్ కూడా వేసుకోవచ్చు. ఇదేమో మన మొక్కలతో వచ్చింది ఆకులు, నేను కాల్ చేసిన బూడిద అనమాట. ఈ బూడిద కూడా వేసుకుంటే మొక్కలు చాలా మెడిసిన్లా పనిచేస్తుందండి. ఇలా వేసేసుకున్నాక నేను ఈ బూడిద కూడా కొంచెం వేస్తాను. దీంతో పాటు కోకోబీట్ కంపోస్ట్ తీసుకున్నాను, వర్మి కంపోస్ట్. ఇది నేను ఆర్డర్ పెట్టానండి. మట్టి మెడిసిన్ అది కలిసింది మట్టి అన్నమాట, ఎర్ర మట్టి. ఇప్పుడు ఈ మొక్కలో ఈ మట్టి అంతా వేసిన తర్వాత నీళ్లు పెట్టేసి ఉంచేసి నేను నారు వేసానండి, వంగనారు. ఇప్పుడు నేను వేసిన మట్టి అండి, ఇది ఆకులండి, అన్ని చెట్ల ఆకులు ఇలా పర్మిట్ అయిపోయింది అనమాట. చాలా తేలిగ్గా ఉంది. ఇందులో ఇది పెంట మట్టి. పెంట అంటే ఆకులు వేసేసి ఊరబెట్టేసింది అనమాట. ఇందులో అన్నీ కలిసిపోయినాయి. మనం ఇలాంటి ఎలా ఏరేసుకోవాలి, రాళ్ళు రప్పలు ఉంటే ఏరేసుకోవాలి, మైక్రో సంచులు ఏరేసుకోవాలి. చాలా బలం అండి ఇది. కిందేమో కొంచెం కొట్టుకు వేసాను, తర్వాత ఎర్రమట్టి వేసాను. ఇంకా మన సంవత్సరం వరకు దీని వెనక చూడవసరం లేదండి. ఏ మొక్క వేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాగా తయారైందండి మట్టి.
ఈ పుల్లలో ఈ రాళ్ళు తీయొచ్చండి, పుల్లలు ఉంచేయచ్చు. ఎందుకంటే మొక్కకి అడ్డం రాకుండా ఉంటాయి మనకి. ఇలాంటి పెంకులు తీసేయాలి. చక్కగా ఇదిగో చూడండి, వానపాములు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లల్ని పెట్టింది. ఎందుకంటే కవర్లో పెట్టేసి ఉంచేసాను. అప్పుడే సుమారు 3 నెలలు 4 నెలలు అయిపోయింది అలా పెట్టేసి. చాలా బాగా పనిచేస్తుంది అందులోటి మట్టి దొరకటం చాలా అదృష్టం. నేను ఆకులతో 2 రెడీ పెట్టుకున్నది వేసిన తర్వాత కోకోబీట్ వేసాను. తర్వాత ఇది వర్మి కంపోస్ట్. ఇది కంపోస్ట్ అయిందనంటే చూసారా ఎంత బాగుందో మట్టి. ఇలా మూలన్నీ సదిరేసుకుని, ఎందుకంటే ఇటు అటు జంకకుండా కింద మనం దీనికి సరిపడే పెట్టేసుకోవాలి. కదా తీసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ మన కుండీల్లో ఉన్న మట్టి, పాత మట్టి ఉంటుంది కదండి, ఆ పాత మట్టి కూడా వేసుకున్నాక మళ్ళీ మనకి ఏమన్నా తక్కువైంది అనుకుంటే నీళ్ళు పోసిన తర్వాత వేసుకుని చూద్దాము, మొక్కలు పెడదామండి. ఆనంది కదా, ఇది కూడా వేసేనా. ఇది మొన్నే కలిపి పెట్టానండి మొక్క. ఇది ఈ మట్టి కూడా గుల్లగా ఉంది, చాలా గుల్లగా ఉంది. ఇది పసుపు పెట్టాను. ఆ పసుపు మొక్క కూడా అందులో వేసేస్తే బాగా వస్తుంది. చూసారు ఎంత గొల్లగా ఉంది. ఇది కూడా కోకోబీట్, వర్మి కంపోస్ట్ ఇదంతా తయారు చేసిన మట్టి అండి. ఇది ఉల్లిగడ్డలు కూడా పెట్టుకోవచ్చండి ఇందులో. చూసారా వానపాము చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయి అందులో. ఇది గుల్ల చేస్తుంది మట్టి గట్టిపడుకోకుండా. మట్టి ఎప్పుడైతే గుల్లగా ఉంటుందో అప్పుడు మనకి మొక్క రావడానికి గ్రోత్ వస్తుంది అన్నమాట. ఇది బోర్న్విల్ అండి. అంటే ఫస్ట్ టైం కదా, అన్నీ మనం మిక్స్ చేసుకుని వేసుకుంటే, ఇది పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. కాఫీ ఎక్కడ ఉంది? దీనిపైన కంపోస్ట్ వేస్తున్నానండి, వర్మి కంపోస్ట్. చాలా బలం అండి ఇది. 1 సంవత్సరం వరకు మనం ఏ మొక్క వేసుకున్నా సరే ఈజీగా వచ్చేద్ది. మరలా ఏమేమి వేసానో కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే మనం చిన్నపిల్లల్ని అలా చూసుకుంటాం, అలా చూసుకోవాలి మొక్క పెట్టామంటేనే. అందుకే నాకు ఏ మొక్క వేసినా సరే వచ్చేస్తుంది బాగాను.
మన మొక్కకి పోషకాహారాలు ఎక్కడి నుంచో మనం కొను తేవక్కర్లేదండి. మన ఇంట్లోనే మంచి పోషకాహారం ఏంటంటే అది తుక్కు అండి, కూరగాయల తుక్కు. ప్రతిసారి మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇప్పుడు కొద్ది నీళ్ళు పోస్తాను. నీళ్ళు ఇలాగా ఒకే దిక్కున పోయకుండా చెయ్యడ్డం పెట్టి పోసుకోవాలండి. అంటే మట్టి అంతా ఒకే చోటకి వెళ్ళిపోద్ది, ఒకే దిక్కున వేస్తే. ఇదంతా దిగాలి కదా. మట్టి అంతా దిగేదాకా వేసుకోవాలి. నాలుగు మూలలు వేసుకున్నాం. ఇది అలా కింద దిగుతుంది. నీళ్ళు పోసాం కదా, దీనికి అన్ని కలవాలి. గుల్లగా దిగిపోతాయి మట్టి. ఫుల్గా వేయకూడదండి మట్టి, అలా వేసుకుంటే దిగుతుంది. అప్పుడు మనం దీనిలో ఏదైనా వేసుకోవచ్చు. ఇదంటే పసుపు నేను ట్రేలో ఉన్నాయన్నీ తీసేసాను, మట్టి తీసి వేసాను. ఇప్పుడు దీనిలో పెడతాను. చిగురు మట్టి కదండి, ఇదంతా గుల్ల మట్టి. కలిసిపోద్దండి ఇది. ఇక్కడ కొంచెం నీళ్ళు లాక్కుంటుంది. బోన్విల్ ఇది నేల మీద వేయకూడదు. మన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్ మీద కుండీల్లో మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే నేల మీద వేస్తే పందికొక్కులు వచ్చేస్తాయని వేయరు. సమానంగా లెవెల్గా చేసేసానండి. ఇప్పుడు నేను పొంగనారు చేశాను కదా, మట్టి అండి చాలా మంచి మట్టి అండి. దీంతో మొన్నే వేసి పెట్టారు, నారు బాగా వచ్చేసినాయి. ఈ మట్టి కూడా ఇలా వేసేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. అంటే వంగనారు చిన్నగా ఉన్నప్పుడు పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఎదిగేటప్పటికి మొత్తం నారంతా పోతుంది. చాలా ఒత్తుగా వేసేసాను కాబట్టి అది దానికి ఇంకా చోట్లకి అలా అయిపోయింది. ఇలా పెడుతున్నానండి. ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు. సరే, అదిగోండి ఇలాగా మొక్కల్ని దేన్ని కూడా పోనవును. నేను అన్నీ కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకుంటే
అయ్యే బోలు కాయలు కాసేస్తాయి బాగా పెంచుకుంటే. ఇది చిన్న ప్రాణిని మనం ఇప్పుడు బతికించడానికి తయారు చేస్తున్నాం దీన్ని. ఇది మనకి మడి కట్టుకుంటే ఎలా పెట్టుకుంటామండి అలా ఉంటుంది గ్రో బ్యాగ్. ఇదైతే పాదు వస్తుంది, ఇక్కడే పెట్టేస్తాను. దీనికి ఇలా నేను వచ్చాక పెడతాను. నేను కలిపి 4 మొక్కల దాకా పెట్టేస్తున్నానండి. అయినా పర్వాలేదు, నేను బాగానే వస్తాయి. ఏరు లాక్కుండా ఖాళీగానే పెడుతున్నాను. ఈ మట్టి పైపు ఇలా పెట్టేస్తున్నాను అంతే. ఎందుకంటే విశాలంగా ఉన్నదనుకోండి, పైనుంచి ప్రకృతి మనకి గాలి వాతావరణం బాగుంటే మొక్కలకి ఆస్కారంగా చక్కగా బతికి వస్తాయి. నీట్గా ఏమన్నా కొంచెం మాట్లాడిందనుకో వేరు ఇరిగిపోతుంది. ఆ వేరు లేకపోతే ప్రయోజనం ఉండదు ఇంకా. అందుకే చాలా ఇబ్బంది అవుతుంది పెరగడానికి. ఒకరోజు 24 గంటల్లో ఇది బలపడిపోద్ది మట్టిలోను. రేపు ఈవినింగ్ ఈ టైంకి ఎలా ఉంటుందో చూపి. ఇంత ఇంట్రెస్ట్గా పెట్టానండి. తప్పకుండా మనకి చాలా బాగా వస్తాయి మొక్కలు. ఇంకా ఉన్నాయండి, అవి వేరే దాంట్లో పెడతాను. ఇది లోడ్ ఎక్కువైపోయింది కదా. నేను టమాటాలు పచ్చిమిరకాయలు కూడా పెట్టాలనుకున్నాను, వేరు దాంట్లో పెట్టేశాను. ఇప్పుడు నీళ్ళు ఇస్తే వేసేస్తా. ఇప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు వేయాలి. ఇక్కడ కూడా పెట్టాలి. ఏం పెట్టను? ఇది మొన్న ఒక దాంట్లో వస్తే నేను తీసి వేరే కుండీలో పెట్టాను. అది కూడా తీసేసి ఇప్పుడు ఎక్కువ ఎదగడానికి టైం పడుతుంది, అందుకని దీంట్లో పెట్టాను. ఇది కూడా బాగానే వచ్చేస్తుంది. ఈ మట్టి కూడా ఇందులో వేసేస్తాను.